అంటే ఇప్పుడు కవిత రీసెంట్ గా ఒక కొత్త పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసింది. కొత్త అందులో కొంతమంది విగ్రహాలని పెట్టి ఆవిష్కరిస్తా ఉంటే, ఇది కొత్త అంటే తను కొత్త పార్టీ అని కాదు, ఒక పార్టీ కార్యాలయాన్ని ఆవిష్కరించే దాన్ని చూస్తుంటే, ఆవిడ కొత్త పార్టీ పెట్టడానికి ఇది ఒక నాంది అని కూడా మీ నడుస్తుంది ఊహ. ఊహాజనితమైన ఆలోచనమా. జాగృతి అనేది కొత్త పార్టీ కాదు. జాగృతి అనేది ఆ అమ్మాయి 10 ఏళ్లుగా ఈ కేసీఆర్ అధికారం రావడానికి ముందు నుంచి పెట్టిన కాడ నుంచి కూడా అధికారంలో వచ్చిన జాగృతి కవిత నిర్వహణలో జాగృతిని ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఆ కార్యాలయం కార్యాలయం ముందుకు తీసుకెళ్తుంది. జాగృతి అనేది ఏంటి? ఇవాళ ఆ జాగృతి పెట్టి ఆ అమ్మాయి కార్యక్రమాలు చేసినాకే తెలంగాణ సంస్కృతి ఏంటి, తెలంగాణ బోనాలు ఏంటి, తెలంగాణ పండగలు ఏంటి, వాటికి ఇంటర్నేషనల్ ప్రాముఖ్యత తీసుకొచ్చింది ఆవిడ. ఆ అమ్మాయి 10 ఏళ్ల క్రితం మన బోనాల గురించి, తెలంగాణ పండగల గురించి ఎంతవరకు తెలుసున్నా? పక్కనున్న ఆంధ్ర తెలీదు, అటుపక్కన తమిళనాడు తెలీదు, మా తెలంగాణ. ఇవాళ తెలంగాణ పండగ అంటే ఏంటంటే బోనాలు, తెలంగాణ పంట ఈ అని అందరికీ తెలుసు. అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఆ జాగృతి ద్వారా అమ్మాయి ఆ కార్యక్రమం చేసుకుంటుంది.